ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నాయ. ఇక మీదట పాపము చేయొద్దు అని అన్నాడు యేసు ప్రభుల వారు. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ఈ మాట నీతో నాతో చెప్పినప్పుడు నీకు నేను అనొచ్చు, ఏం పాపం చేస్తున్నాం ప్రభా మేము అని. ఇక మీద పాపం చేయొద్దు అన్నాడు. చూడండి, అక్కడ 8వ అధ్యాయంలో యేసు ఒలీవల కొండకు వెళ్ళాడు. ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ఒలీవల కొండ. ఒలీవల కొండ గురించి చాలా సార్లు మనం ధ్యానం చేసుకుందాం. ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఎక్కువగా ఒలివ చెట్లు ఉంటాయి. ఈ ఒలివ నూనె అభిషేకానికి గుర్తు, ఒలివ నూనె మరి యొక్క గాయాలు మాన్పడానికి గుర్తు, ఒలివ నూనె వంటలకు వాడతారు ఎన్ని విధాలుగా. ఒలివ యొక్క బెరడు, ఒలివ యొక్క చెట్టు యొక్క ఆకులు ఇవన్నీ కూడా టోటల్గా ఒలివ చెట్టు అంతా కూడా చాలా విధాలుగా ఉపయోగపడతాయి. ఆ ఒలివ చెట్టు కింద ఎవరైనా ప్రార్థన చేసినా ధ్యానం చేసినా ప్రశాంతంగా ఉంటుందంట. అందుకే యేసు ప్రభుల వారు ప్రశాంతత కావాలనుకున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవల కొండకు వెళ్ళాడు. చాలా సార్లు దేవునితో మాట్లాడాలని కూడా దైవికానికి గుర్తు ఒలీవ చెట్టు, దేవునికి ఇష్టమైనది. అందుకనే పరలోకంలో కూడా ఈవల ఆవల జీవవృక్షం ఉండేను అని ఒక చోట చూస్తాం. ఇంకా మన జకర్యాలో చూస్తే 2 ఒలీవ చెట్లను కూడా చూస్తాం. ఆ 2 ఒలీవ చెట్లు ఈ యొక్క ఏరియాకు హనుకు కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు నిజంగా ఇంత ప్రశస్తమైన ఆ ప్రదేశంలోకి యేసయ్య వెళ్ళాడు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన టార్గెట్ ఏంటంటే దేవునితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ప్రభువా, ఎవరైతే పాపంలో, శాపంలో, బంధకాల్లో, శోధనలో, వేదనలో, రోదనలో, కన్నీటితో ఉన్నారో వారిని విడిపించడానికి నాకు నీ శక్తి, నీ సహాయం దయచేయండి అని రాత్రంతా ప్రార్థన చేసుకుంటాడు. అలా ప్రార్థన చేసుకొని ఆయన వెళ్తూ ఉంటాడు. మరి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరేం ప్రార్థన చేస్తారు? మరి నేను ఎక్కడికన్నా వెళ్ళినా ఒకవేళ ఇక్కడ ప్రార్థన చేసినా నేను ఒకటే చేస్తాను, దేవా నూతన ఆత్మలు రావాలి, వచ్చిన ఆత్మలు పడిపోకూడదు, ఉన్న ఆత్మలు పడిపోకుండా బలపడాలి, నూతన ఆత్మలు
రావాలి దేవుని సన్నిధిలో. వాళ్ళు ఊరికే రావడం కాదు యేసయ్య, వాళ్ళు నీలో నిలవబడాలి. వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు ఉన్నవాళ్ళు పడిపోకుండా నీలో స్థిరపడాలి, బలపడాలి. దేవ వాళ్ళు పడిపోకూడదు. అలాగనే ఎంతమంది అయితే దేవునికి దూరంగా ఉన్నారో వాళ్ళు దేవునికి సమీపంగా రావాలి. వారు తమ పాపం నుంచి విడుదల పొందాలి. ఇది మన ప్రార్థన ఉండాలి. ముఖ్యమైన మన ప్రార్థన ఇదే. అదే నిజమైన సంతోషం. లోకంలో అనేకమైన సంతోషములు ఉన్నాయి, కానీ యేసు ప్రభువు వారు ఒక మాట అన్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీకు ఇయ్యబడును, అడగండి మీకు ఇస్తానన్నాడు. మనల్ని మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి అంటే ఇక్కడ ఏం అడుగుతారు? ఉద్యోగం దయచేయి, పెళ్లి కానలు పెళ్లి, సాటి అయిన సహాయం దయచేయి, పిల్లలు కానలు పిల్లలు దయచేయి, ఇల్లు కట్టుకోని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలా, ఇంకా ఇంకా ఈ విధానంలోనే అడుగుతాం. కానీ అవన్నీ మనకు కావాలని మన తండ్రి అయిన దేవుడికి తెలుసు అంట. అవన్నీ నువ్వు అడగకుండా, దేవా నీ సంతోషం నాకు కావాలి, నీలో ఆనందించడం నాకు కావాలి, నీ సన్నిధికి నేను తొందరగా వెళ్ళాలి ప్రభా, నీ వాక్యం ఎక్కువ చదవాలి, నిన్ను నీ సన్నిధికి అనేక ఆత్మలు నడిపించాలి, ఈ విధానమే నాకు సంతోషము అని మనం అనుకుంటే ఇవన్నీ మనకి ఇస్తారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన హృదయ అంతరంగం యేసయ్యకి తెలుసంట. మన యొక్క ప్రార్థన, మన పాట, మన ధ్యానము, మన వాక్యము, మన ఆలోచన, మన తలంపులు నిజంగా దేనిలో మనం సంతోషిస్తున్నాము అని ఆయన చూసి మనం అడగకపోయినా కూడా ఇస్తాడు. సొలొమోను రాజు నాకు రాజ్యంలో ఐశ్వర్యం కావాలని అడగల, తర్వాత శత్రుల పైన విజయం కావాలని కూడా అడగల, అవన్నీ ఏం అడగల. ఆయన అడిగింది ఏంటంటే, ఇంతమంది ప్రజలు, వీళ్ళు నీ ప్రజలు ప్రభా, నీ ప్రజలను నేను ఏమాత్రం కూడా ఎలాగ వాళ్ళు పడిపోకూడదు లోకంలో, వాళ్ళ లోక ఆరాధనలో విగ్రహారాధనలో వాళ్ళు కూడికి పోకుండా నీ బిడ్డలుగా కావాలి, అందుకు నాకు జ్ఞానం దయచేయని అంతగా ప్రార్థన చేసిన సొలొమోను రాజు పరమగీతాల్లో, సామెతల్లో మంచి విరాళయుక్తమైనటువంటి సామెతలు రాసిన సొలొమోను రాజు అలాగనే సంతోషించాడు, అలాగనే ఆనందించాడు, అలాగనే అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాడు. ఎంతో మంది విగ్రహారాధన నుంచి విడుదల పొందారు. ఆ యొక్క షీబా దేశం రాణి ఫ్యామిలీ చాలా మంది రాజులు, హీరాము రాజు, వీళ్ళందరూ కూడా దేవునికి భయపడినారు, లోబన్నారు. మందిరం కట్టే విషయంలో సొలొమోను రాజుకు సహకరించారు. అయితే చివరిన అన్య స్త్రీల యొక్క సహవాసంలోకి వెళ్ళి తన యొక్క ఔన్నత్యాన్ని పోగొట్టుకొని ఆయన బాధపడినాడు, దేవుని బాధపడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు మన సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి అంటే అడిగినాడు, ఇచ్చినాడు దేవుడు, కానీ మళ్ళీ దేవుని బాధపెట్టినాడు, ఆయన బాధపడ్డాడు. ఈ మధ్యాహ్నం మందు మనము దేవునిలో స్థిరంగా ఉండాలి, మనము సంతోషంగా ఉండాలి, ఇతరులను సంతోష పెట్టాలి. అలాగా మన ప్రభువులో స్థిరంగా ఉండాలంటే ఇక మీద మనం తప్పిదం చేయకూడదు. అదే ఏ పాపం అయితే మనం విడిచిపెట్టామో, ఏ తప్పిదం అయితే విడిచిపెట్టామో, ఏ అతిక్రమం అయితే ఒప్పుకున్నామో, ఏదైతే ఇది తప్పు అని దేవుడు చెప్పాడో దాన్ని రిపీట్ చేయకూడదు. ఈరోజు మన ధ్యాన అంశం అంతా అదే. యేసు ప్రభువు వారు ఈ మాట ఒక్కసారి కాదు చాలా మందితో చెప్పారు. గతంలో మనం చూస్తున్నాం, పక్షవాతం గల వ్యక్తిని ఏమన్నాడు, ఇక మీద నువ్వు పాపము చేయదు. మరి ఎక్కువ కీడు అంట. పాపం చేస్తే అంటే దేవునికి దగ్గరికి వచ్చి దేవుని మేలును పొంది పరిశుద్ధాత్మ అనే వరమును రుచి చూచి ఆయన యొక్క కృపలో దయలో పాలిపావస్తులమయ్యి మళ్ళా పాపం చేస్తే మొదటి కంటే మన స్థితి చెడ్డది, మరీ చెడ్డది. అందుకే నా పలిపోయిన వాళ్ళలో ఒక దయ్యం పోయించదు అనుకో. యేసయ్య మన కుటుంబాలలో ఒక దయ్యం అంటే దురాత్మలనే కాదు, దయ్యం అంటే మనలో ఉన్న చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు క్రియలు, దేవునికి విరోధమైనవి ఏవైనా దయ్యపు క్రియలు, సాతాను యొక్క క్రియలు, వాళ్ళందరూ దయ్యం బట్టి చేస్తుంటారు. దురాత్మ బట్టి గట్టిగా చేతలేసి అరవడము అనేది ఒక్కటే కాదు. అక్కడ మనం చూస్తే దేవునికి విరోధమైనవి ఏమి చేసినా అవి దయ్యపు క్రియలు, సాతాను యొక్క క్రియలు. వాటిని వేటినైతే మనం వదులుకుంటామో వాటిని మరలా చేయకూడదు. చేస్తే ఇంకా ఎక్కువ కీడొస్తుంది అని అక్కడ పక్షవాత రోగంతో బాధపడుతూ 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఆ వ్యక్తితో యేసయ్య మాట్లాడినాడు. ఇక్కడ కూడా ఈమెతో కూడా ఏమంటున్నా అంటే, ఈ ఒలివ కొండకు ఆయన వెళ్తూ ఉన్నాడు చూడండి. ఎప్పుడు తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా, అంటే రాత్రంతా ఒలివ కొండలో గడుపుతున్నాడు. ఆయన ప్రశాంతత, దైవంతో సహవాసం, బాగా ధ్యానం చేస్తున్నాడు రాత్రంతా.
మన దైవజనులు రాత్రంతా మరి ధ్యానం చేసి ఆదివారం రోజు దేవుని మందిరానికి వస్తే మందిరంలో సరైన విధానంలో వాక్యాన్ని బోధిస్తారు. రాత్రంతా కాకుండా కూడా కొంత సమయం దేవునితో గడపరు. ఊరికే బైబిల్ తీసుకొని వచ్చి ఏదో ఒకటి బోధిస్తే ఆ ఉన్నది ఒకటి దానికి 4 కలిపేసింటారు. ఉన్నవి చెరిపేసి లేనివి కలుపుతూ ఉంటారు. చేయకూడదు అలాగా. యేసయ్య చేస్తున్నట్టుగా మనం చేయాలి. ఒక చోట వాక్యం ఉంది అంటే ధ్యానంలో ఉండిపోవాలి. మనం దేవుని అడగాలి, ప్రభువా ఎంతమంది వస్తారో తెలియదు, వాళ్ళందరినీ నేను తృప్తిపరచాలి తండ్రి. వారందరికీ తగిన వాక్యము, తగిన భోజనం నేను పెట్టాలి. మనం వండే పదార్థాలు చెడిపోతే ఎంత బాధగా ఉంటుంది కదా, సరిగా తినకపోతే. అందుకనే అందరికీ రుచికరమైన విధానంలో నేను పెట్టాలి తండ్రి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనకు శ్రేష్టమైన వాక్యమైన ఆహారాన్ని చెప్పే వాళ్ళకి ఇస్తాడు, వినే వాళ్ళకు కూడా ఇస్తాడు. అందుకే చెప్పేవాళ్ళు ఇక్కడ కాదు, చెప్పే వాళ్లకు వినే వాళ్ళకి అందరికీ బోధకులు యేసయ్యనే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇకను పాపము చేయకుడి అన్నారు. అంటే మరి మనకు వచ్చి ఏం పాపం చేయలేదు ప్రభు అని. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవడము పాపమే. దేవుని శోధించకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు అక్కడికి రా ఇక్కడ రా ప్రభు అని యేసయ్యని అన్నాడు, శోధించినారు. రాకుండా ఈయన ఏమి దైవజనుడు అంటారు, మేము పిలిస్తే రాడు, ఇలాంటివి శోధనలు. అలాగే శోధించకూడదు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు వెళ్ళాలో ఆయనకు తెలుసు. అందుకే పిలిచిన వాళ్ళందరి దగ్గరికి ఆయన వెళ్ళలేదు, కొందరి దగ్గరికి. ఎప్పుడు వెళ్ళాలో నేను అప్పుడు వస్తానన్నాడు. ఎంతమంది ప్రెజర్ చేసినా యేసయ్య రాలేదు. ఇది కూడా మన గమనం. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధానంలోనే యేసు ప్రభు ఉన్నారు. ఈ సత్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన రాత్రంతా తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేసి అప్పుడు ఉదయాన్న వాక్యం చెప్తున్నాడు. కాబట్టి జన సమూహము ఎంత ఇదిగా విస్తరించినటువంటి జన సమూహం గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించింది అని మనం చూస్తాం. ఒక సమూహం అంట, ఒక ప్రవాహం. సముద్ర తరంగాలు ఎలాగ వస్తుంటాయో ప్రవాహం లాగా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు అని మనం 4 సువార్తల్లో యేసే బోధ విన్నప్పుడు మనం చూస్తాం. అందుకనే నన్ను అడుగు, నేను నీకు జనాలను స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు యేసయ్య. ఇక్కడికి వచ్చినప్పుడు మొదట 5 మంది ఉన్నారు. అన్నపూర్ణ, జయంతి, గౌరి, మరి సౌద, ఇంకా ఇంకా ఇది ఎస్తేర్ అనుకుంటా, వీళ్ళు ఉన్నారు. వాళ్ళ తర్వాత ఇంకా ఇంకా అలాగనే ఇప్పుడు అనేక ఆత్మలు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే మొదట కొద్దిగా ఉన్న దేవుని వాక్యంలో మనం బలపడినప్పుడు మనల్ని ఆత్మీయంగా అన్ని విషయాల్లో దేవుడు వర్ధన చేస్తాడు. ఒకటి కాదు, అన్ని విషయాలు. అందుకే ఒలీవల కొండకు ఆయన వెళ్ళాడు. తెల్లవారుగానే తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చి, ప్రజలందరూ అంట కొందరు కాదు వచ్చిరి కనుక ఆయన ఏం చేస్తున్నాడంట, కూర్చుండి వారికి బోధించుచుండేను. గమనించాలి. మనం కొంతమంది ఏంది కూర్చొని వాక్యం చెప్తున్నారు అంటుంటారు. నువ్వు కూర్చొని వాక్యం చెప్పొచ్చు, మోకాళ్ళ మీద ఉండి వాక్యం చెప్పొచ్చు, నిలబడి వాక్యం చెప్పొచ్చు. కానీ దేవుడు నువ్వు కూర్చొని చెప్తున్నావా, నిలబడి చెప్తున్నావా, ఎలాగ చెప్తున్నావు అనేది చూడడు. కానీ నీ హృదయంలో వాక్యం పట్ల ఎంత తపన, ఎంత తృష్ట ఉంది అని అది చూస్తాడు. అందుకే కొన్నిసార్లు కూర్చొని చెప్పొచ్చు, చెప్తుంటాము, నిలబడి కూడా చెప్తుంటాం. ఇక్కడైతే యేసయ్య కూర్చుండి వారికి బోధించుచుండాను. చాలాసార్లు యేసు ప్రభు కూర్చుండే అంటే ఒక ఎత్తైన స్థలంలో, ఎందుకంటే చాలాసేపు బోధ చేయాలి కదా, కూర్చుండి ఆయన బోధ చేసేవాడు ఎక్కువ మటుకు కూడా. అందుకే కూర్చుండి వారికి బోధించుచుండాడు. శాస్త్రులు పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి కావాలని ఆయన దగ్గర తీసుకొచ్చినారు. చూడండి, ఇదే శోధన. అంటే వాళ్ళ లోపం వాళ్ళలో పెట్టుకొని ఈ పరిచయులు, ఈ శాస్త్రులు ఎన్నిసార్లు ఈమెతో పాపం చేశారో అందుకనే వాళ్ళు పట్టుకొని ఇచ్చినారు. అట్లా అనమాట. ఆ పాపపు స్త్రీ వాళ్ళకు పరిచయిస్తున్నారు. ఎవరో కొందరు ఉంటారు వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండేవాళ్ళు, అందరు కాదు. అందుకనే చాలాసార్లు యేసయ్య ఏమన్నా అంటే, అయ్యో శాస్త్రులైన వేషధారులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు బయటికి బాగా అందంగా ఉన్నారు, లోపల హృదయం అంతా కంకువాస. మీరంతా దశభాగం ఇస్తున్నారు, సతాపాలు, పుదీనాలు, జీలకర్రలు, మంచిదే. మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం మాత్రం ఇవ్వరు.
ఇవ్వకుండా ఆయన వాక్యం వినకుండా శోధించడానికి ఇది ఎందుకు చేసినావు, అది ఎందుకు చేసినావు, ఈ రోజు ఎందుకు స్వస్థపడుతున్నావు, నువ్వు పైనుంచి వచ్చిన వాడు, నువ్వు క్రీస్తువా, అతను చెప్పవా, ఇలాగా ఆయన అంతా కామెంట్ చేయడానికి, వాక్యం వినడానికి రావడం, కామెంట్ చేయడానికి, లోపాలు ఎత్తి పట్టడానికి, యేసయ్యలో ఏమన్నా లోపాలు దొరుకుతాయా. అందుకే వారి హృదయము దేవుడికి దూరంగా ఉంది. యేసయ్య కూడా వాళ్ళని బాహాటంగా ఖండించేశారు. ఇక్కడ కూడా వీళ్ళు ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడుట. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ఒకటి ఒలీవల కొండలో దేవునితో సహవాసం. మనం ఎక్కడికన్నా వాక్యం చెప్పాలన్నా ఏదైనా కూడా దేవునితో సహవాసం చేసి వెళ్ళాలి. ఒకటి. రెండవది, మనం ఎలాగ బోధించినా, నువ్వు ఎక్కడైనా బోధించవచ్చు. చైర్లలో వాక్యం చెప్పవలసిన లేదు, నేను చర్చిలోనే వాక్యం చెప్పాలని లేదు. నువ్వు అరణ్యంలో చెప్పొచ్చు, అడవిలో చెప్పొచ్చు, ఇంట్లో చెప్పొచ్చు, ఇంటి పక్కన చెప్పొచ్చు, ఇంటి ముందు చెప్పొచ్చు, బస్సులో, కారులో, ఎక్కడైనా కూర్చొని కూడా నువ్వు వాక్యం చెప్పొచ్చు. వాక్యం చెప్పడం ముఖ్యం. అదే దేవుని చిత్తం అంటే. ఈ సంతోషం పరిపూర్ణం అన్నట్టు అడుగులు అంటే నా సంతోషం ఏమని అడగాల ప్రభు, నేను ఈరోజు చెప్పుకోవడానికి వాక్యం చెప్పాలి అని అడగండి. మీరు దేవుడు మార్గం చాలా చేస్తాడు. ఈరోజు ఒక నూతన ఆత్మని సరికి నడిపించాలి ప్రభా, అడగండి, దేవుడు నడిపిస్తాడు. ఎవరైనా ఒక రాకపోతే ఈరోజు వాళ్ళు రారు ప్రభా, ముందే ఇస్తారు అక్క పలాని పరిస్థితి నేను రాలేము అని. వాళ్ళు రారు ప్రభా అంటే నీకెందుకు, నువ్వు మౌనంగా ఉండే స్థితి అంతేనా. ఆ ఒక్కరి కోసం ఇద్దరు పంపిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ అనుభవాన్ని ఎన్నోసార్లు మీరు కూడా చూశారు. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏదో ఆ రోజు కాలేజీ ఉందో లేదా అనారోగ్యంతో రాలేక పరిస్థితిలో వస్తే ఈరోజు రాలేమో అక్క అని చెప్పారు ముందుగా. ఆ కోసం ప్రార్థన చేయక మేము రాలేము అని. అయితే ఒక ఆత్మ రాలేదు అంటేనే దేవుడు చెప్తారు, ఈరోజు ఫలాన్ని వాళ్ళు రాలేదు, ఏం పర్వాలేదులే, నువ్వు ఒకటి ప్రార్థన చేయి, స్థుతి చేయి, అంతే. నువ్వు చేయాల్సింది ఏంటి, ప్రార్థన కంటే స్థుతి చేయి. దేవా ఒక రారు కానీ నీ ఇష్టం ప్రభా, మీరు ఎవరిని పంపిస్తే వాళ్ళు, ఒకరికి దేవుడు నలుగురు పంపిస్తాడు, ఒకసారి 5 మంది కూడా పంపించిన సమయాన్ని. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను హెచ్ఎంగా పనిచేసిన ఆ సమయంలో మామూలుగా అదే ఇంగ్లీష్ మీడియం నుంచి కొంతమంది పిల్లలు వస్తే వాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారని సరైన 2 పిల్లలు నేను పంపించాను. ప్రభా 2 పిల్లలు తక్కువైపోయినారు అంటే, నీకు ఎందుకు దేవుడిని స్థుతించు, దేవుని పైన నమ్మకం ఉంచు అంతే. అప్పుడు 2కి ప్రభా 2 పిల్లలు నీ చిత్తానుసారంగా, గొడవలు ఎందుకు అని మేము పంపించేశాం, నీ ఇష్టం ప్రభా అని అంటే, ఆ పోయిన 2 పిల్లలు తీసుకొని తల్లిదండ్రులు వచ్చారు, మళ్ళా 8 మంది 10 మంది వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాన్వెంట్ వాళ్ళని తిట్టి మేము బళ్ళ చేర్చినాము, మా ఇష్టం వచ్చిన స్కూల్లో మేము చేర్పిస్తాము, మీరెందుకు మా పిల్లల్ని తీసుకుపోయేదంటే, ముందు మా స్కూల్లో చేర్పించినారు కదా అంటే, ఇంకా అడిపోయి వాళ్ళు అన్నారేమో, చేర్పించినాంలే మీరు బలపట్టించుకున్నారని, ఏమో నాకు తెలియదు. మొత్తానికైతే 10 మంది పిల్లలు వచ్చారు. ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి. కారణం ఒక్కటే, మనము మన పనిని దేవునికి అప్పగించాలి, మన సొంత ప్రయత్నాలు. దేవా ఒక 2 పేరు ప్రభావాన్ని వాళ్ళతో గొడవ వేసుకొని అదంతా దేవునికి అప్పగించాలి. దేవుడు చూసుకునేవాడు దేవుడు. మనం న్యాయంగా మనం ఉంటే, మన కష్టార్జితం దేవుని సందర్భ పెడితే, మన కష్టార్జితం ఎప్పుడు వృధా కాదు. మన కష్టార్జితాన్ని ఎవరైనా అక్రమంగా తీసుకోవాలనుకున్నారనుకో, దేవుడు అసలు ఎంత రోషం గల దేవుడో తెలుసా, వెంటనే ఇచ్చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు నేను నా అనుభవాలను చూశాను. తర్వాత చూడండి, ఇక్కడ అందుకే అంటున్నాడు బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడెను. ఆమె వ్యభిచారం చేస్తుంటే చూశారు కాబట్టి పట్టబడింది. మరి వీళ్ళు ఎవరు చూడకుండా చేసే కార్యాలు ఎన్నున్నాయి. అప్పుడు దేవుడు పట్టుకుంటాడు, సీసీ కెమెరాలు పట్టుకుంటాయి. దేవుని సన్నిధిలో ఒక నది కలదు. ఆ నది ఆయన సింహాసనం దగ్గర నుంచి ప్రవహిస్తూ ఉంది. అవి ఎలాగుందంటే స్ఫటికమను నది, గాజు వంటి సముద్రము అనేది కదా. స్ఫటికము వలె మీరు గాజు అంటే సముద్రం ఉండేను, ఆయన సింహాసనం ఉంది. చాలాసార్లు ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. అది నీళ్లు నదిలాగా ఉంది, అది స్ఫటికం లాగా ఉంది, అది గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండేను అని రాయబడింది. అంటే అది గాజు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఏమైనా ప్రవహిస్తుండేను అని కూడా మనం చూస్తాం. మంచు గడ్డ మనం చూస్తే
అది ఎలాగున్నది, గాజు ముక్కలాగానే ఉంటుంది కదా. అలాగా అంటే ఏవైతే కలుషితం లేని నీరు ఉంటుందో అలాంటి నీళ్లు స్వచ్ఛంగా గాజు ముక్కలాగానే కనపడతాయి. అలా కాకుండా ఆ నీళ్ళలో కలర్ వేస్తే ఎర్రగా కనపడతాయి. ఐస్ క్రీమ్ మీరు చూస్తున్నారు కదా, వాటిలో కలిపినప్పుడు వాటిలో మామూలుగా గాజు ముక్క, మామూలుగా ఇది ఉంటుంది కదా మంచి ముక్క, ఇట్లా మనం చేతిలో పెట్టుకుంటే దాంట్లో మనం కనపడతాం. అదే ఐస్ క్రీమ్ కలర్ ఐస్ క్రీమ్లో ఉన్నానుకో వాటి కనపడదు. చేతులు వేసుకుని చేతిలో ఐస్ మనం పెట్టుకున్నా కూడా మన చేతి వ్రేళ్ళలో ఉన్న ఆ లైన్స్ అన్నీ కనపడతాయి, అన్నీ కనపడతాయి. కానీ అదే కలర్ఫుల్గా ఉన్న ఐస్ క్రీమ్ చేతిలో పెట్టినాను అనుకో అడుగున్నాయి కనపడతాయి. కనపడదు. కలుషితం లేని జీవితంలో మనం ఉండాలని యేసయ్య తన ఎదుట మనం నిర్దోషుగా నిష్కలంకంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ ఈమె కనబడింది కాబట్టి ఈమె దొరికిపోయింది. దొరికిన వాళ్ళేమో దొంగ, దొరకనోడు వాడు దొంగ అయినా ధరలాగే తీసుకుంటాడు. కానీ దేవుడు పట్టుకుంటాడు, ఆడ సముద్రం పట్టుకుంటుంది. ఆయన సింహాసనం ముందున్న ఈ స్ఫటికం వంటి గాజు వంటి సముద్రము మన పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు ఏమేమి చేశామో అవన్నీ కూడా అక్కడ ఒక్క సెకండ్లో రీల్లాగా తిరిగిపోతాయి. ఒక్క సెకండ్లోనే, ఒక్క సెకండ్లో టకటక ఎవరు కనపడతాయి అంటే అక్కడ ఎంతమంది ఉంటే అందరికి. జగత్తు పునాది వేయబడక ముందు ఎంతమంది ప్రజలైతే దేవుడు ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ ఉన్నారు. అందరు కనపడతారు, అందరు చూస్తారు. చూడండి, అందుకనే మనం యథార్థంగా ఉండాలి. మనుషులు ఉన్నా ఒకటే మాట్లాడాలి, లేకపోయినా ఒకటే మాట్లాడాలి. మనం ఎవరు లేని అని 4 గోడల మధ్య ఏం మాట్లాడినా ఈ రాళ్ళు అక్కడ వచ్చి సాక్ష్యం చెప్తాయి, జూలా సాక్ష్యం చెప్తాయి. అక్కడ ఊరికే మనం నిలబడితేనే ఇక్కడి నుంచి ఆకాశవాణి వస్తుంది, వీళ్ళు ఫలానా చూడాలి చెప్తాం. ఎందుకంటే ఈ యొక్క హేబెల్ యొక్క రక్తము మొరపెట్టింది కదా, ఆ మొర పైకి వినపడింది కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఏంటి నీ తమ్ముడు చంపేశాడు అక్కయ్య, నేను చెప్పినా నీకెవరు చెప్పినారు, వాళ్ళు చెప్తున్నావే నేనే కావాలా అన్నా ఏమన్నా అన్నాడు. ఎవరు చూసుకోలేదా కాదు. అప్పుడు దేవుడు బహుగా గర్జించినప్పుడు తప్పు తెలుసుకున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ప్రభుత్వాన్ని క్షమించు, అవివేకంతో నేను ఈ పని చేశాను. తల ఉంచుకున్నాడు. మంచి క్రియలు చేస్తే తల ఎత్తుకున్నవాడు. ప్రతి మంచి క్రియ దేవుని యొక్క చిత్తం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆ మాట తేలిగా రాయబడింది. 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. చూడండి, చదవండి. ఆయన గొర్రెల గొప్ప కాపరి అనుకున్నాడు. యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తము బట్టి మృతులలో ఉండి లేపిన సమాధాన కర్తయ్య దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇది గుర్తుపెట్టి అండర్లైన్ చేసుకోండి. ఆయన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఈ వచనం కంటెంట్ చేయండి. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనలను సిద్ధపరి. ఇది కంటెంట్ చేసి రోజు ఈ మాట చెప్పండి. మీరు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. రేపు రోజు ఇది చేస్తాను కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే తప్పు చేసామని గర్దించాలి. అందుకే నేను గర్దిస్తున్నాను. అది చాలా మందికి అర్థం కాదు. దేవుని చిత్తం హెచ్చరిక చేయడమే, దేవుని చిత్తం సరి చేయడమే, దేవుని చిత్తం ఒక పాపిని పాపం నుంచి బయటికి తీసుకురావడమే, అదే దేవుని చిత్తం. అర్థం ఇక్కడ దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా ఊరికే మనని ఇలా అన్నారు, వాళ్ళని ఇలా అన్నారు అంటుంటారు. యెహెజ్కేలు 33లో కూడా నిజంగా నువ్వు కావలి వాడవైతే, నిజంగా ఒక కాపురమైతే, నిజంగా ఒక విశ్వాసం అయితే, నిజంగా యేసయ్య రక్షణ కార్యం నీలో జరిగితే, రక్షణ అనుభవం నీలో ఉంటే మౌనంగా ఉండలేదు. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఎక్కువసార్లు నేను ఈ మాట నాకు చాలా చాలా నచ్చింది కాబట్టి పదే చెప్తున్నాను. 2వ దొంగ మారిన వెంటనే ప్రభా ఈ గాయాలు బాధతో ఉన్న ప్రభా కొంచెం ఈ బాధ తగ్గించండి అని చేయాలి కదా. చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, పక్కనున్నని గర్దించాడు. చూడండి, ఇదే మీకు మనకు అందరికీ నిజమైన బోధ. ఆ దొంగ ఈ మధ్యాహ్నం అంటూ నీకు నాకు ఆయన కొంత చించుకొని చావు బ్రతుకుల మధ్య మనకు బోధ చేస్తున్నాడు, జ్ఞానోదయం కలగ చేస్తున్నాడు. నేను రక్షణ పొందాను, పక్కనున్న వాడిని నేను కాపాడాలని నేను ఆశపడుతున్నా. చావబోతున్నాడు, మరి
మరి నీవు చావు బ్రతుకుల మధ్య లేవు, బాగానే ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, మరి నీ పక్కన వాడు పాడైపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు అంటే వాళ్ళ ద్వారా నువ్వు మెప్పు పొందాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని ద్వారా నువ్వు మెప్పు పొందావు. నువ్వు చేసే పని దేవునికి ఇష్టం కాదు, మనుషులకు ఇష్టమైంది. మనుషులను మెచ్చుకుంటారు. మనుషులు మెచ్చుకునే వారిని ఎప్పుడు దేవుడు మెచ్చుకోడు. కానీ మనుషులు దేవుడు మెచ్చుకునే వాళ్ళు దేవుని ఎందుకు భయభక్తి గల వాళ్ళు. దేవుని ఎందుకు భయభక్తి గల మనుషులు దేవుని ఎందుకు భయభక్తి గల మనుషులను అర్థం చేసుకుంటారు, వాళ్ళని మెచ్చుకుంటారు, తద్వారా దేవుని గణపరుస్తారు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ యొక్క సమర స్త్రీ చెప్పినప్పుడు, నువ్వేంది పెద్ద మాకు బలబోధ చెప్తున్నావు, నీ బతుకు సరి చేసుకోపో అన్నారు కదా. అన్నా ఆమె దేవుని భయభక్తి కలిగింది. వీళ్ళు కూడా దేవుని భయభక్తి గలవాళ్ళు, అర్థం చేసుకున్నాం. అప్పుడు వచ్చి మాని, ప్రభువా ఏమి చెప్పినందుకు మేము నమ్మటం లేదు, మా మట్టుకు మేమే నమ్మి నీ దగ్గరికి వస్తున్నాం. ఎంత మంచి సాక్షి చూడండి. ఆమె వెంటనే ఆమె చేసిన పని ఏం చేయాలంటే, ఆత్మల బాధలు కలిగి ఆత్మల కోసం పరిగెత్తింది ఆమె. ఈ విషయం నేను చెప్పేస్తాను, అనేక మంది నాలాగా ఉన్నారు అని అంటున్నారు. ఎంతమంది ఇలాంటి జీవితంలో ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఆ ఆలోచన, ఆ ఆవేదన ఆమెకు వచ్చేసింది. కాబట్టి అందరూ కొడతారో తింటారో, చీపో నువ్వేని నీ మొక్కం కనిపిస్తుంది మాకు, నీవేనా ఎందుకే నువ్వు మా వీధిలో వచ్చావు అని అంటారు. ఇవన్నీ అనుకోలేము. ఎవరన్నా కొట్టని, ఎవరన్నా చీకొట్టని, ఎవరన్నా నువ్వేని, నేను మాత్రం ప్రభుని గురించి ప్రకటించాను. ఆమె దేవది. కారణం ఒక్కటే, ఆమె హృదయంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్యకున్న ఆరాధన ఆమెకు వచ్చేస్తుంది. ఇక్కడ 2వ దొంగలో యేసయ్య మాట ఉంది, యేసయ్య వాక్కు ఉంది. ఆ వాక్కు ప్రజెంట్ చేసింది, వచ్చి తీసింది. ఆయన తెలియకుండానే పక్క దొంగని గద్దిస్తున్నాడు. సరే దేవుడికి భయపడవా నువ్వు? ఇది మనకి తగ్గిందిరా. నువ్వు ఆ నీతి మంత్రం జోలికి ఎందుకు వద్దావు? నువ్వు ఆయన ఎందుకు వస్తావు? నువ్వు ఇది మనకంతా తగ్గింది. తేటగా చెప్పేస్తున్నాడు, ఇప్పుడైనా భయపడవా? ఇన్ని రోజులు భయపడకుండా ఎన్ని దొంగతనం చేస్తున్నావు. పోనీ ఇప్పుడైనా భయపడరా, ఇప్పుడైనా మారరా. చూడండి ఎంత ఇంకా తనతో పాటు దొంగలు కూడా దేవుని రాజ్యాన్ని తీసుకోవాలి. వాళ్ళ అన్నదమ్ములు అక్కడ జరిగి ఎంతో ఉంటారు, వాటి గురించి అడగాల్సింది. నేను ఎప్పుడు ఇది ఆలోచిస్తాను, ప్రభా ఎంతో మంది ఉన్నారు మా బంధువులు, లక్షమందికి నాయన వాళ్ళని కూడా క్షమించి నీ రాజ్యంలో చేర్చుకొని అడగాలి. అడగలేదు. పక్కనున్న వాడిని చూడండి, అదే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. నువ్వు బాగున్నావు, నీ పక్కనున్న వాళ్ళు ఆత్మీయంగా ఉన్నారా లేదా? ఇది మన వాళ్ళు ఏమంటారు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే, నీకు తింటుంది కదా పక్కన వాళ్ళకి తిండి పెట్టు, నీకు 10,000 ఉన్నాయి పక్కన వాళ్ళకి 5,000, మనలో లెక్కలు ఇట్లా ఉంటాయి. అదని వాక్యంలో చెప్పాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే, నరకంలో నుంచి నువ్వు రక్షణ అనుభవంలో వచ్చావు. ఆ అనుభవాన్ని నరకంలో పడకుండా నీ పొరుగు వారిని నువ్వు కాపాడు, నీ బంధువులను నువ్వు కాపాడు, నీ సహోదరుని కాపాడు, వాడికి నాశనం అనే గోతులోకి పోకుండా సహాయం దాయించాయి. ఇది దేవుడి చిత్తం. అందుకనే ఇక్కడ మన సంతోషం పరిపూర్ణమైన దాంట్లో మనం ఇలా అడగాలి, అది దేవుడి చిత్తము. అలాగే దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచుగాక. ఇలాగా ఇక్కడ కూడా ఈమె వచ్చింది చూడండి, పట్టబడేను వచ్చి వారిని రాళ్ళతో మన ధర్మశాస్త్రం. మనం చేసే పాపాలన్నీ చేస్తారు, మన మధ్యలో ఎవరు చేస్తారు? దేవుడు తీసుకుంటారు. దేవుడు తెలుసు మరి దేవుడికి ఎందుకు తెలుసు? ధర్మశాస్త్రం చెప్పినారు. ఏసై కూడా ధర్మశాస్త్రానుసారంగానే వాళ్లకు తగిన బుద్ధి చెప్పినారు. సరే ఇలాగుంది కదా, మరి వాక్యంలో కూడా ఉంది, మీలో ఎవరైతే పాపం లేకుండా ఉన్నారో పరిశుద్ధంగా, మరి వాళ్ళు వేయండి అన్నారు. సిగ్గు వేయండి. చూడండి, ఈ యొక్క సమయం ముందు మనము ఇతరులను పాయింట్ అవుట్ చేసేటప్పుడు మన బ్రతుకులు ఏందో మనం చూసుకోవాలి. ముందు మన బ్రతుకులు మనం చూసుకొని ఇతరులను మనం అనగలగాలి. ఇతరులను అనాలి అంటే వాళ్ళకంటే పరిశుద్ధులై ఉండాలి, వాళ్ళకంటే ఆధ్యాత్మికంగా బలపడి ఉండాలి, అన్ని విషయాల్లో వాళ్ళకంటే ఉన్నప్పుడే మనం వాళ్ళని అనాలి. అందుకే శిష్యుడు గురువు కంటే కూడా అధికుడు కాడు అనే మాట కూడా రాయబడింది లేఖలో. శిష్యుడు శిష్యుడుగానే ఉండాలి. ఆదివారం రోజు అదే చెప్పాడు, లోబడిన పిల్లలకు సేవ. ఎద్దు తన కామందు లేదు, వీళ్ళని పెంచి పెళ్లి చేశారు కానీ వాళ్ళు ఏం చేస్తారంట, తిరుగుపల్లా. ఎంత అసలు చక్కటి వాక్యం చెప్పాడు ఆ రోజు. దేవుడు
దేవుని చిత్తం అది. మీరు గర్వించండి, బుద్ధి చెప్పండి. మీ ముందు జీవం ఉంది, మీ ముందు మరణం ఉంది. ఎవరో శపిస్తే మీకు శాపాలు రావు. మీ శాపాన్ని మీరే కొనుక్కుంటున్నారు. దేవుడు పెట్టాడు మీ ముందు, శాపం ఉంది, జీవం ఉంది. ఏది కావాలో కోరుకోమని చెప్తే మీ ఇష్టానుసారంగా మీరు శాపాలు కోరుకొని వాడు శపిస్తే ఇట్లయింది, వీళ్ళు శపిస్తే ఇది. ఎవరి శాపాలు ఎవరికి తగదు. దేవుడు శపిస్తేనే శాపాలు వస్తాయి, దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం. ఇది గుర్తుపెట్టుకో. కానీ దేవుడు తన బిడ్డల ద్వారా ఆశీర్వదిస్తాడు. అందుకే శిష్యులు ఉన్నాడు, మీరు ఎవరి పాపం క్షమిస్తారో వారి పాపం ఏమైతే క్షమించబడతారు. మీరు ఎవరి పాపంలో నిలిచి ఉంటాయో వారి పాపాలు నిలిచే ఉంటాయి అన్నాడు. కారణం ఏంటంటే అదంతా చేసేది దేవుని కార్యమే. దేవుని కార్యమే. పరిశుద్ధాత్మకు విరోధంగా చేస్తే క్షమాపణ లేదు అని కూడా ఉంది వాక్యం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎవరు క్షమాపణకు పొందుకునే అర్హులు, ఎవరు కాదు అనే జ్ఞానం మనకు కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఏసీ అంటున్నారు, వాడు వాక్యాన్ని తీసుకొస్తే ఏసీ కూడా వాక్యానుసారంగా లేదా ఎవరు పరిశుద్ధులు అన్నారు. అక్కడ చూస్తే ఎవరెవరు పాపంలో ఉన్నారంటే పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళేది గమనించాలి. ఇప్పుడు కూడా పెద్దవారు మొదలుకొని చిన్న గర్భంలో ఉన్న పిల్లలకు కూడా కరోనా వచ్చింది. ఇదే పాపం అంటే ఎవరి పాపం వాళ్ళ పట్టుకుంటుంది. అంటే కరోనా వచ్చిన వాళ్ళంతా పాపం చేసినారు అనేది కాదు ఇక్కడ ప్రశ్న. ఆ పాపం అనే అది అనేకులలో శోధిస్తూ ఉంది. యోబు కుష్ఠవ్యాధి వచ్చింది, అయితే యోబు ఏమైనా తప్పు చేసినాడా? లేదు. ఆ శోధనలో నిలబడతాడా లేదా అని అది అక్కడ. ఈ కరోనా వైరస్ వచ్చిందంటే దాంట్లో మనం నిలబడతామా లేదా, దేవుని దూషిస్తామా, దేవునికి దూరం అయిపోతామా. అది వచ్చిన వాళ్ళు ఎక్కువగా దేవునికి సమీపంగా ఉన్నారు. మమత చెప్పింది, అక్క నేను ఎక్కువగా కంటత వాక్యాలు నేర్చుకున్నాను అని. అది మన దేవుడికి నేను అన్నా వెంటనే, నువ్వు కంటత వాక్యాలు నేర్చుకున్నావు, అన్ని రోజులు నువ్వు కంటత వాక్యాలు నేర్చుకోవడానికి కారణం ఏంటంటే అప్పుడు దేవుడు సమయం ఇచ్చినాడు కానీ నువ్వు రాలేదు అన్నా. అవునక్క అని చూడండి ఎంత బాగా ఒప్పుకుందా. నేను అందుకే పదే పదే మీతో మాట్లాడుతున్నాను. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, అంటే క్రమంగా వచ్చే పిల్లలు వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడాను. వేరే వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారు, వాళ్ళతో మనకు కానీ రెగ్యులర్గా మనకు వచ్చే వాళ్ళ దేవుడు ఎంత ఆశ కలిగి ఉంటారు తెలుసా. ఇప్పుడు మన స్టూడెంట్సే వచ్చినారు 2 రోజులు వచ్చి, వాళ్ళు 3 రోజులు రాకపోతే ఏంటో వాళ్ళు రాలేదు అంటాం. నిజమైన ఉపాధ్యాయురాలైతే, నిజంగా మరి భారం లేని ఉపాధ్యాయులు అయితే రాకపోతే రాకపోయినా ఉన్న 5 మందితో మంచిగా కూర్చొని పాఠాలు చేయొచ్చు అనుకుంటున్నాను. కానీ ఒక్కడు రాకపోయినా, ఇంట్లో ఉన్న 5 మందిలో ఒక్కడు ఫోన్ చేయకపోయినా ఆ తల్లికి కడుపు కొత్తగా ఉంటుంది. అలాగనే ఒక్కడు రాకపోయినా కూడా ఇంతమంది వచ్చారు, ఒక్కరు రాకపోతే ఏంట్లే అని ఎప్పుడు అనుకోరు. ఆ ఒక్కడు ఎందుకు రాలేదు అని ఎంక్వైరీ చేస్తారు. అది అక్కడ దేవుని మందిరంలో కూడా ఎందుకు మీరు రావడం లేదు అని మిమ్మల్ని ఎంతమంది పాస్టర్లు అడిగారో నాకు తెలియదు, కానీ అడగాలి. ఎందుకంటే మా నాన్న అయితే అడుగుతారు. వాళ్ళు ఒక 4 రోజులు రాలేదనుకో, ఏమిటికైనా వచ్చినా అంటే నువ్వు 4 రోజులు రాలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చినావా ఖచ్చితంగా అంటారు. వాళ్ళ బ్యాప్టిజం తీసుకున్నా వాళ్ళ పిల్లలు పెళ్లి అంటే నేను చేయను అంటాను. నువ్వు నీ భార్య తీసుకో, అప్పుడు నీ కొడుకునైనా పెళ్లి చేస్తానంటారు. అలాగా ఆపి వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నాక సాయంకాలం పెళ్లి జరిగిన సిచ్యువేషన్ గూడూరులో ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే దేవుని యొక్క ప్రేమ అదే, దేవుని ప్రేమ. అలాగని వాళ్ళ బలవంతాన మార్చడం కూడా కాదు, మార్పు వచ్చేలా చేయాలి. వాళ్ళు మార్చబడేలా మనం చేయాలి. మళ్ళీ బ్యాప్టిజం తీసుకుని ముందే చెప్పాను, మళ్ళీ బ్యాప్టిజం నువ్వు లోకంలో వెళ్ళావు అనుకో మొదట ఉన్నదానికంటే ఎక్కువ శిక్ష వస్తుంది. అది కూడా ఉంది వాక్యం. ప్రభు దగ్గరికి వచ్చి దూరం కావద్దంటే అంటున్నారు. అందుకనే పరిశుద్ధాత్మలో పాల్గొంది. ఇక్కడ వీళ్ళని అదే అంటున్నారు, పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు. ఇలాగ జరిగింది ఆదికాండంలో 19వ అధ్యాయంలో కూడా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం గూడూరులో చాలా మంది చిన్న పిల్లల్లో దేవునికి విరోధమైన పాపం, గూడూరులోనే కాదు చాలా చోట్ల ఉంది. చిన్న వయసులోనే దేవునికి విరోధమైన పాపం చేస్తున్నారు. 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దేవునికి విరోధమైన పాపం కార్యాల్లో ఉన్నారు. అందుకని ఇక్కడ అంటాడు, చిన్న వారి మొదలుకొని పెద్దవారి వరకు వచ్చారంట. వాళ్ళకి ఇదే పెద్ద పెళ్లి కార్యమా ఘనకార్యమా, గొడవలకైతే ఇలా ఉంటున్నారు. చిన్న నుంచి పెద్దల వరకు పోయినారు. ఏసైనా పాయింట్ అవుట్ చేయాలి అని అందరికి సిగ్గుపోయింది, అందరు తలంచుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఏసయ్య ఆ స్త్రీ ఒక్కటి నిలబడింది. ఒంటరిగా ఉన్నప్పుడు అందరి ఎదుట అనలేదు ఏసయ్య అన్నమాట.
అందుకే కొన్ని వ్యక్తిగతంగా గద్దించేటివి ఉంటాయి, కొన్ని అందరిలో గద్దించేటి. అందరిలో గద్దిస్తే మిగతా వాళ్ళు కూడా హెచ్చరిక పొందుతారు అని. అందుకు ఆయనతో ఏమంటున్నాడు, ఇకను పాపం చేయకమని ఆమెతో చెప్పాడు. అక్కడ సమరయ స్త్రీతో చెప్పిన మాటలు ఎవరితో చెప్పొద్దు అని యేసయ్య చెప్పొచ్చు. ఆమె కూడా ఎవరితో చెప్పకుండా ఉండొచ్చు, కానీ ఉందా ఆమె? లేదు. అందరితో చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఇంకా ఎంతమంది ఇలాగ ఉన్నారో వాళ్ళు కూడా మారాలి అని ఒక తపన. అయ్యో ఇలా చెప్తే నన్ను అందరు చీచి అంటారే అని అనుకోవచ్చు. అవునా, నీకు 5 మంది భర్తలు ఉన్నారా తల్లి? మేమేదో ఒకడో ఇద్దరో ఇప్పుడు ఉన్నోడో అనుకుంటుమే అని అనేంటారు చాలా మంది. పట్టించుకోవాలి. అవును, నేను యేసే ఎరగనప్పుడు చేశాను అలాంటి విషయాల్లో అని అంటుంది ఆమె సమరయ స్త్రీ. ఉన్నవన్నీ చెప్పాడు యేసే నాతో. అందుకే ఆమె చెప్పిన దాన్ని బట్టి అనేకల హృదయాలు స్పందించినాయి. దేవునికి విరోధంగా ఉన్న అనేక మంది మార్చబడినారు. కారణం యథార్థంగా మనం ఒప్పుకున్నాం. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయమందు ఎక్కడో మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కాబట్టి. దేవునికి పరిశుద్ధంగా ఉండే వాళ్ళు పాపము చెయ్యరు, చేయజాలరు అనే మాట లేఖన భాగంలో 1 యోహాను 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 1 యోహాను 2:5. ఆయన వాక్యం గైకొనాలా. ఊకే వినడము, చదవడము, చెప్పడం కాదు. ప్రాముఖ్యమైనది గైకొనాలి. అంటే అలాగ నడవాలి. ఆ వాక్యం మన జీవితాల్లో అప్లై చేసుకోవాలి. అది ఆయన వాక్యం ఎవడు గైకొనుడో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణ. నిజంగా దేవుని ప్రేమ అంటే ఈ వాక్యమే ప్రేమ. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య సంచారం చేస్తుంది. మనలో దేవుని ప్రేమ నీలో ఉందా? దేవుని ప్రేమ నీలో ఉంటే అలాగైనా ఇలాగైనా ఉంటుంది. దేవుని ప్రేమ అంటే వాక్యమే. వాక్యం మనలో ఉంటే దేవుని ఒకే ఒక వాక్కు విని రెండవదిగా గద్దించడం మొదలుపెట్టుకున్నాడు. అందుకని ఇక్కడ ఎంత బాధిస్తాడు, ఎవడు దేవుని వాక్యములు నిజంగా గైకొన్నాడు, నిజంగా దేవుని ప్రేమ వాళ్ళు తర్వాత ఆయన ఎందు నిలిచి ఉన్న వాడు ఎవడును పాపము చేయడు, ఇంకా చాలా చాలా ఉంది. తర్వాత 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎందు నిలిచి ఉన్న వాడెవడును చేయజాలడు. ఎంతమంది పాపం చెయ్యడు. 7వ వచనం. చిన్నపిల్లలారా అదే మోసపరచకుండా జాగ్రత్తగా ఉన్నాడు. చిన్నపిల్లలారా అంటున్నాడు. ఎవరు మోసపరచకుండా చూసుకోండి. ఎవరి సహవాసంలో మీరు ఉన్నారు. ఎంత చక్కగా తేజగా మాట్లాడుతున్నారు. 1 పేతురు 1:14. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై. ప్రకటన 1:14లో కూడా ఆయన ముఖ కాంతి సూర్య దీపం వలె ఉంది. 93:5 వెన్నటన్నిటికీ పరిశుద్ధతయే ఆయనకు తగిన. పరిశుద్ధంగా అంటే నీతిమంతులు, దేవుని నీతిని కలిగిన వాళ్ళు. 92:12లో ఖర్జూర వృక్షం లాగా ఖర్జూర వృక్షం తొందరగా పాడైపోతుంది. ఎందుకంటే దాని వేళ్ళు వేరే వేళ్ళంతా కలవనివ్వదు. పరిశుద్ధంగా ఉంటుంది ఖర్జూరం. కొబ్బరి చెట్టు, ఖర్జూరము, ఈత చెట్టు, తాటి చెట్టు ఇవి పరిశుద్ధంగా ఉంటాయి. వాళ్ళ వేళ్ళు వేరే వాటితో కలవనివ్వవు. వాళ్ళ వేరు రూటు డైరెక్ట్గా నీళ్ళ దగ్గరికే వెళ్తుంది. అటు ఇటు వేళ్ళతో కలవదు. మనం కూడా లోకస్తులతో కలగకపోతే పరిశుద్ధంగానే ఉంటాం స్థిరంగా ఎంతో కాలం. త్వరగా అవి చనిపోవు. వర్షం లేని సంవత్సరంలో చిత్తాలు ఉండదు, కాపు మానవవి. అవి యూనిట్గా ఉంటాయి. అంటే ఆ ఆకులు రెమ్మలి కొమ్మలు కాదు, అంతా ఒకటే కదా, కలిసి కట్టుగా. అందుకే సహవాసం అని అజిత సాక్ష్యం చెప్తుంది. సహవాసంలో ఒక పట్టుదల ఉంటుంది. ఒక ఈయన ఇంకొక ఈయనతో అంటుకున్నట్టుగా ఒకరి కోసం ఒకరు భారంతో ప్రార్థన చేస్తారు. ఇలాంటి వేరే చోట జరగడానికి కష్టం. సహవాసంలో అయితేనే ఒక్కొక్కరి కోసం మనం ప్రార్థన చేయగలుగుతాం. అందుకనే ఇంటింటా రొట్టె విరుచులు ఏందో ప్రార్థన చేయలేదు వాడు ఎడతెక్క ఉండేది. అలా ఇంటింటిలో వాళ్ళు అలా చేస్తారు కాబట్టి లక్షల మంది, 100ల మంది, 1000 మంది ప్రభువులోకి చేర్చబడేది అనే మాట కూడా మనం చూస్తాం. దేవుని మందిరంలో
వచ్చేటప్పుడు ఇలాంటివి జరగలేదు. ఇళ్లలో వాక్యం చెప్పేటప్పుడే. మళ్ళీ చెప్తాను, పౌలు కొర్నేలు వాటిలో చెప్పేటప్పుడు అనేక మంది, ఇలాగా మార్త వాటిలో చెప్పేటప్పుడు ఇంకా చాలా చాలా ఉన్నాయి మనకు ధ్యానం చేసుకునే. అందుకే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువులో పరిశుద్ధతలో మనం ఎదిగే వరంగా ఉండాలి. 2వ పేతురు 4వ అధ్యాయం 2వ పేతురు 3:9. ఆయన చిత్రం అందరూ బాగుపడాలనే, అది ఆయన శాంతం కలిగి ఉన్నాడు. ఎన్నిసార్లు తప్పిదం చేసినా ఓర్చుకుంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గర్తిస్తున్నాడు, బుద్ధి చెప్పినాడు, దీర్ఘ శాంతం వహించాడు. మొదటి కరోనాలోనే అందరూ పశ్చాత్తాపడితే ఎవరు పశ్చాత్తాపడి, ఇంకా పాపలు ఎక్కువైపోతున్నాయి. ఆ కరోనా వైరస్ వచ్చిన ఆ సంవత్సరంలోనే ఎక్కువగా ఎన్ని విపత్సాలు మనం టీవీలో విన్నాం కదా, చిన్న చిన్న పిల్లలను పాడు చేయడం, ఎంత భయానకమైన పరిస్థితి. ఆ యొక్క ఇదైతే వీరి షాపులైతే మందు వాళ్ళు ఎట్లా ఎగబడి కొన్నారు చూడండి, భయంకరమైన పరిస్థితి. అందుకే దేవుడు ఎంతగా దీర్ఘశాంతం వహిస్తూనే ఉన్నాడు ఆయన. కానీ ఆయన దీర్ఘశాంతం ఏమైతుందంటే ముఖ్యంగా తినగా తిప్పి ఏమైపోతుంది, చేయదు. సేమ్ ఎంతవరకు ఆయన ఓర్చుకుంటాడో అంతవరకు ఓర్చుకుంటాడు. కానీ ఆ ఓపిక అంతా ఉగ్రతగా మాత్రం నిలవలేదు. ఆలస్యం ఎంచుకుంటున్నారా మీరు అంటున్నట్టు, ఆలస్యం చేయడానికి ఖచ్చితంగా వస్తారు. తర్వాత 2వ పేతురు 3:9 చదివినారు కదా. తర్వాత యోహాను 4:26 చదివండి. యోహాను సువార్త 4:26. యేసు నీతో నేనే ఆయనని చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె మారింది. ఆమె మారాలని ఆ సమయంలో ఒంటరిగా వేసి అక్కడికి వెళ్ళాడు. అందరూ ఒక్కరు కూడా నశించడం ఇష్టం కాదు. వ్యభిచారులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, కూలికోలు మారాలి, టెర్రరిస్టులు మారాలి. ఇప్పుడు అందరు మారుతున్నారు. దేవుడికి వంద అంటుంది, అన్ని జాతుల వాళ్ళు మారుతున్నారు. బ్రాహ్మణ్స్, రెడ్డిస్, ముస్లిమ్స్, సిక్, జైనమతీస్ అందరూ ఎంతమంది మారుతున్నారు. ఎన్ని రకాల దేవుడికి విరోధంగా పాపం చేసిన మాంత్రికులు మారుతున్నారు, కూలికోలు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, నరహంతకులు, వ్యభిచారులు, భయంకరమైన వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మారుతున్నారు. దేవునికి స్తోత్రం. వాక్యం నెరవేర్చబడుతుంది, దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. అంత్యకాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్త వహించి ఇక మీదుగా పాపం చేయకుండా, ఈ రాహబు ఇక మీద పాపం చేయలేదు. సమరయ స్త్రీ కుండ వదిలేసింది, మళ్ళా పాపం చేయలేదు. మగ్దలేనే మరియ కన్నీటితో యేసయ్య యొక్క పాదాలు కడిగి ఒప్పేస్తుంది, మళ్ళా ఆమె పాపం చేయలేదు. అలాగనే చెక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆ లంచగొండిని మానుకున్నాడు, మళ్ళా లంచం ఎవరిని అడగలేదు. అక్రమమైన సంపాదన మళ్ళా ఎవరి దగ్గర ఆశించలేదు. మారినాడు వాళ్ళంతా. మనషే మనం చూస్తే ఆ మారిన తర్వాత మళ్ళా పాపము చేయలేదు. ఇలాగా మారిన తర్వాత దావీదు మారినాడు, మళ్ళా పాపం చేయలేదు. దేవునికి పరిశుద్ధతను జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. చివరి అందలోనే మాయమయ్యే కావేరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఎదురాటారందరో నీ పయనములో నిలిచేది ఎందరో నీ అంతరలో. ఎదురాటారందరో నీ పయనములో
ఇస్తాను మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదేవి శాశ్వతం చెమటోర్చి సుఖము విడిచి కష్టము దోచి ఆస్తులు సంపాదించిన చెమటోర్చి సుఖము విడిచి కష్టము దోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదేది శాశ్వతం నీ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి నీ పాపము తాను మోసి శాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వచ్చిది రాయి జీవితం లోకాన కాదేది శాశ్వతం కొంతసేపు కనబడి గుర్తించే భాగ్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు నాయన నా సిలువలో వేలాడుతున్న మీ వైపు ప్రభు మేము కనులెత్తి చూచుకోగల కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు నీకే స్తుతి స్తోత్రములు ప్రభు నాయన రత్నాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము ఆ బిడ్డను మీ యొక్క గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము యేసయ్య నీకే స్తుతి స్తోత్రములు ప్రభు నాయన దేవి మేడాన్ని జ్ఞాపకం చేసుకున్నాను యేసయ్య ఆ బిడ్డ గర్భంలో మీరు తాకమని ప్రార్థిస్తున్నాం నీకు స్తుతి స్తోత్రములు ప్రభు నాయన నీ యొక్క పాదాల చెంత ఎత్తిపడుతున్నాం యేసయ్య గర్భఫలంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య నీకే స్తుతి స్తోత్రములు ప్రభు నీకే స్తుతి స్తోత్రములు ప్రభు నాయన చూడకలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం యేసయ్య నీకే స్తుతి స్తోత్రములు ప్రభు నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు నాయన టీచర్ దగ్గర ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టున్నారు ప్రతి బిడ్డను ప్రభు మీ యొక్క పాదాల చెంత ఎత్తిపడుతున్నాం యేసయ్య జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం యేసయ్య నీకే స్తుతి స్తోత్రములు ప్రభు నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం యేసయ్య నాయన ప్రశాంతత జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన ఏ బిడ్డ ఏ సమస్యతో ఉంటున్నదో మాకు తెలియదయ్యా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం యేసయ్య నీకే స్తుతి స్తోత్రములు ప్రభు నీకే స్తుతులు స్తోత్రములు
స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇక్కడ చిన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ చిన్న ప్రతి ఒక్క బిడ్డపై ప్రభు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క గాయపడిన హస్తంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు, నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన కరోనా ప్రభు ఎంతగానో విస్తరించి ఉన్నది. జ్ఞాపకం చేసుకోనండి, కనికరించండి కనికరించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నాయన ప్రతి బిడ్డ ప్రభు నీ యందు భయభక్తులు కలిగి జీవించలాగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నాయన మీకు విరోధంగా ఉన్నప్పుడు ప్రభు మీకు ఎంతగా కోపం వచ్చి ఇలాగ జరుగుతున్నదో జ్ఞాపకం చేసుకుని భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన చిన్న పొత్తులు పాడు ప్రభు చర్చి ప్రతిష్ట జరుగుతుండగా ప్రభు నీకు మహిమకరంగా జరిగించుకున్నామని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. మీ యొక్క ఆత్మ అక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన ఇక్కడ జరగబోవు కార్యక్రమమును ప్రభు నీకు మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన మేము ఎక్కడ ఉన్నట్టు ప్రభు నేను మరవకుండానట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నాయన హాస్టల్లో ఉంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన ఆ బిడ్డ ఎట్టి పరిస్థితులలో అలా ఉండవలసిన వచ్చిందో ప్రభు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన స్కూల్కు వెళ్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. మహా కనికరము గల తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నాయన ప్రేమ గల దేవ నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఏసయ్య. అయ్యా నీ యొక్క ప్రేమను రుచి ఎరిగి ప్రభు మేము మరల ప్రభు లోకంలోకి పడిపోతుంటున్నట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నాయన మేము ఎల్లప్పుడూ ప్రభు నీతో సహవాసం కలిగి జీవించే భాగ్యములు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన మీ యొక్క సహవాసమును మేము కోల్పోకుండానట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన మీలో మేము ఎదుగులాగా కృపను దయచేయండి ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. అనుదినము ప్రభు నీలో ఎదిగి ఫలించే ఫలాభివృద్ధి పొందులాగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నాయన చెప్పబో వాక్యం యొక్క అర్థంలో మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. వాక్యం ద్వారానే మమ్మల్ని గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నాయన మేము జ్ఞాపకం చేసుకున్నట్టే ఎంత మాత్రము ప్రభు ఎంత మాత్రము తగదు ప్రభు. నాయన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన నీ యొక్క పాదాల చెంత ఏర్పడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాండి ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. ఏ బిడ్డకు ఏ అవసరత ఉన్నదో ప్రతి బిడ్డ యొక్క అవసరత అక్కరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన విన్న వాక్యాన్ని ప్రభు మేము విడిచిపెట్టకుండా కృపను దయచేయండి. వాక్యం విడిచిపెట్టక ప్రభు వాక్యానుసరమైన నడవడికి మాకు అనుగ్రహించండి. వాక్యానుసరంగా మేము జీవించలాగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకు ఇష్టకరమైన జీవితం మేము జీవిస్తూ ప్రభు మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానమును మా జీవితంలో మేము పొందుకునేలాగా కృపను దయచేయండి ఏసయ్య. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఏసయ్య. అయ్యక్కడి చేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు ఏసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నాయన టీచర్కు కావలసిన శక్తిని బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. టీచర్ పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను ప్రభు ఇక్కడ మీరు వాడుకుంటున్న విధానమును బట్టి మీకు వందనం లేసే. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నాయన ఆ బిడ్డ ద్వారా ప్రభు మీరు ఆత్మలను రక్షించుకుంటున్న విధానమును బట్టి మీకు వందనం లేసే. నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఏసయ్య. ఇక్కడ చిన్న ప్రతి బిడ్డలపై ప్రభు మీరు గాయపడిన హస్తమును ఉంచండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ఓకేనా పాట ఇంకొక లాస్ట్